తిరుపతి జిల్లా ఈ యాన్యువల్ క్రైమ్ రివ్యూ ఆన్ 2025 సో మేజర్గా క్రైమ్ని ఓవరాల్గా కంపేర్ చేసినప్పుడు లాస్ట్ ఇయర్ ఈ ఇయర్తో కంపేర్ చేసినప్పుడు ఓవరాల్ క్రైమ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ కానీ లేదా క్రైమ్ కానీ చూసినప్పుడు ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది. ముఖ్యంగా 1% 0.7% అనేది ఇంక్రీజ్ కనపడుతుంది. దీంట్లో ఓవరాల్గా మనం బాడీలీ అఫెన్సెస్ చూసినప్పుడు 6% తక్కువగా కనిపిస్తుంది. అదేవిధంగా ప్రాపర్టీ అఫెన్సెస్ ఓవరాల్గా చూసినప్పుడు 5.4% పెరిగింది. రోడ్ యాక్సిడెంట్స్ సిమిలర్ అలాగే ఉన్నాయి. సైబర్ క్రైమ్ చూసినప్పుడు 22% తక్కువ క్రైమ్ రిజిస్టర్ అయింది. సో వైట్ కాలర్ క్రైమ్స్ కానీ అదర్ బిఎన్ఎస్ యాక్చువల్గా పెరిగినట్టు ఓవరాల్ క్రైమ్ అందులోనే పెరిగినట్టు కనపడుతుంది. సో ఇందులో మేజర్గా 9,253 కేసెస్ ఈ ఇయర్ రిజిస్టర్ అయినాయి టోటల్ ఓవరాల్గా. ఆ విధంగా సైబర్ క్రైమ్ చూసుకున్నప్పుడు లాస్ట్ ఇయర్ మనకు 12 crores లాస్ అయినాము, అందులో 2.3 crores రికవర్ అయింది. అదేవిధంగా ఈ ఇయర్ 14 crores లాస్ అయితే 3.53 lakhs అంటే 3.53 lakhs వరకు రికవర్ చేయడం జరిగింది. మొబైల్ ఫోన్స్లో వీఆర్ ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ వీఆర్ టాప్ ఇన్ ద స్టేట్ కంటిన్యూస్లీ. అంటే బికాస్ ఆఫ్ తిరుపతికి ఎక్కువగా భక్తులు ఎవ్రీడే ల్యాక్స్ ఆఫ్ పబ్లిక్ వచ్చిపోతున్నారు. వీళ్ళందరి మొబైల్స్ ఎక్కువగా థెఫ్ట్ అవుతున్నాయి. అట్ ద సేమ్ టైం మనకున్న సిఐఆర్ పోర్టల్ కానీ మిగతా పోర్టల్స్ ఉపయోగించి ఈ మొబైల్ హ్యాండ్ ద్వారా కూడా మనం స్టేట్లోనే హైయెస్ట్ రికవరీ ఆఫ్ మొబైల్ ఫోన్స్ అనేది మన తిరుపతి జిల్లానే కంటిన్యూ అవుతుంది. దానికి వెరీ హ్యాపీ టు ఇన్ఫార్మ్. కన్విక్షన్స్ కూడా లాస్ట్ ఇయర్ చూసుకున్నప్పుడు ఓవరాల్గా లైఫ్ ఇంప్రిజన్మెంట్ 11 cases వీ గాట్ కన్విక్షన్స్. అదేవిధంగా 20 years అండ్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ 4 cases. రిమైనింగ్ కేసెస్ ఓవరాల్గా మనం 23 cases వీ గాట్ బెస్ట్ కన్విక్షన్స్. రెగ్యులర్ లెస్ దెన్ 5 years 2 years ఇవన్నీ కాకుండా బెస్ట్ కన్విక్షన్స్ 5 years అండ్ అబౌవ్ తీసుకున్నప్పుడు దీస్ ఆర్ ద కన్విక్షన్స్ వీ గాట్ ఫ్రమ్ తిరుపతి. పీడీ యాక్ట్స్ తీసుకున్నప్పుడు ఈ ఇయర్ మోస్ట్ రీసెంట్ జస్ట్ ఓన్లీ లాస్ట్ 1.5 months బ్యాకే మనం వీ ఇన్వోక్డ్ ద పీడీ యాక్ట్స్ రిగార్డింగ్ L&O అండ్ ప్రాపర్టీ అఫెండర్స్, లా అండ్ ఆర్డరు, ఎవరైతే ఈ రౌడీ షీట్స్ ఉండి మళ్ళీ అఫెన్స్లో ఇన్వాల్వ్ అయ్యారు వీళ్ళందరి మీద కూడా 7 పీడీ యాక్ట్స్ పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎన్డీపీఎస్ ముఖ్యంగా డ్రగ్స్ మీద ఎస్పెషలీ గాంజా ఎవరైతే యూటిలైజ్ చేస్తారో, ఎవరైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నారో, ఎక్కువగా ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ సేల్ చేస్తున్నారు వాళ్ళలో హ్యాబిచువల్గా ఎవరు చేస్తారో వాళ్ళ మీద ఇప్పటివరకు 9 అఫెండర్స్ మీద పీడీ యాక్ట్ ఇన్వోక్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ 16 persons అందరినీ కూడా ఆల్రెడీ ఈ జైల్లో ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేయడం కూడా జరిగింది. దే విల్ బీ ఇన్ ద రిమాండ్ ఆల్మోస్ట్ 1 year దే విల్ బీ కంటిన్యూ ఇన్ ద జైల్. సో దీనివల్ల అఫెన్స్ చేయబోయే వాళ్ళు వాళ్ళ పద్ధతులు మార్చుకుంటారు అనేది ఒకటి. ఏదైనా ఇటువంటి అఫెన్సెస్ మళ్ళీ చేయకుండా ఉండడానికి కూడా ఈ స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవడం జరిగింది. హిస్టరీ షీట్స్ చూసినప్పుడు ఈ ఇయర్ మనం ఆల్మోస్ట్ 258 ఇండివిజువల్ హిస్టరీ షీట్స్ ఆన్ వేరియస్ అఫెండర్స్ లైక్ థెఫ్ట్, సెక్సువల్ అఫెండర్స్, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ వీటన్నిటి మీద కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది. టోటల్గా 4,005 ఇండివిజువల్ షీట్స్ జిల్లాలో ఉన్నాయి. వీటన్నిటి మీద కూడా కంటిన్యూగా మానిటర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టాస్క్ ఫోర్స్ మనం ఏదైతే ఇందాక గాంజా చెప్పామో గాంజా టాస్క్ ఫోర్స్ని కంటిన్యూగా మనం మానిటర్ చేస్తూ దాదాపు 762 cases ఆఫ్ గాంజాని 13 vehiclesని మనం సీజ్ చేయడం జరిగింది. 179 అక్యూజ్డ్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ముఖ్యంగా గాంజా షీట్స్ కూడా ఫస్ట్ టైం ఇప్పుడు కొత్తగా ఓపెన్ చేయడం మొదలుపెట్టాం. ఈ ఇయర్ 296 persons మీద గాంజా షీట్స్ ఓపెన్ చేసి ఈవెన్ అదర్ స్టేట్స్ వాళ్ళు దొరికినా వాళ్ళకి ఆ షీట్స్ ఆ రాష్ట్రాలకు కూడా మనం పంపించడం జరిగింది. ఎవరైతే సపోజ్ తమిళనాడు, కేరళ, కర్ణాటక, ఇటు నార్దర్న్ ఆంధ్ర, ఒరిస్సా ప్రాంతం నుండి ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ ట్రాన్సిట్ హాల్ పెట్టుకొని ఇక్కడి నుండి కేరళ పంపేలా ట్రైన్ రైల్వే స్టేషన్ దిగి ఇక్కడి నుండి కర్ణాటకకి పంపించడం ట్రై చేసినప్పుడు వాళ్ళని మనం అరెస్ట్ చేయడము, తర్వాత ఆ కన్సర్న్ పిఎస్కి వీళ్ళ మీద ఉన్న షీట్ని ఓపెన్ చేసి షీట్స్ కూడా పంపించడం జరిగింది. అదేవిధంగా ఈ గాంజాని కంట్రోల్ చేయడానికి మనం అవేర్నెస్ ప్రోగ్రాంలో భాగంగా
దాదాపు ఈ ఈ సంవత్సరం 784 స్కూల్స్లో మనకు ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ మొత్తం అటు మహిళా భద్రత, ఇటు మా కమిటీసు, తర్వాత ఎంపవర్మెంట్ కమిటీస్ ద్వారా వీళ్ళందరికీ కూడా ఎడ్యుకేట్ చేయడం కూడా జరిగింది. ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ తీసుకున్నప్పుడు ఓవరాల్గా మనకి టోటల్ కేసెస్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే సిమిలర్గా ఉన్నాయి. ఆల్మోస్ట్ 50 కేసెస్ ఎక్స్ట్రా ఉన్నాయి. రికవరీ ఆల్సో ఆల్మోస్ట్ సిమిలర్, లెస్ దాన్ 3% వీ గాట్ దిస్ ఇయర్. ఇల్లిసిట్ లిక్కర్ ఆల్మోస్ట్ మన డిస్టిక్లో ఎక్కువగా కంట్రీ మేడ్ లిక్కర్ అనేది లేదు. జస్ట్ ఓన్లీ 1 ఇన్సిడెంట్ ఇట్ వాజ్ రిజిస్టర్డ్ ఇన్ అవర్ డిస్టిక్. సో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకున్నప్పుడు శక్తి టీమ్స్ కానీ లేదా రిమైనింగ్ ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ కానీ ఇవన్నీ కూడా కంటిన్యూగా వీఆర్ వర్కింగ్ ఫర్ అవేరింగ్ ది చిల్డ్రన్స్, తర్వాత పబ్లిక్. కంటిన్యూస్గా మా శక్తి టీమ్స్ 11 టీమ్స్ వీ ఫామ్. ఈ 11 టీమ్స్ కూడా ఎవ్రీడే 4-5 ప్లేసెస్, కాలేజెస్, స్కూల్స్ వీటిని టార్గెట్ చేస్తూ మహిళా భద్రత మీద, అమ్మాయిలకున్న ఇష్యూస్ మీద, తర్వాత ఈ గాంజా ఇలాంటి ఇష్యూస్ మీద, సైబర్ ఇష్యూస్ మీద, వీటన్నిటి మీద కంటిన్యూగా వీఆర్ అవేరింగ్ ది సొసైటీ. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.